టైం బాగోపోతే కర్మ కాలిపోతుంది అంటారు. ఇప్పుడు నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న అంశం ఏంటంటే జోగి ఇదేం కర్మ. ఎందుకు నెటిజన్లు జోగి రమేష్ని టార్గెట్ చేయాలి? ఎందుకు నెటిజన్లు ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలి? ఎందుకు నెటిజన్లు ఆయనకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టాలి సోషల్ మీడియాలోని? సో మనం చేసిన పనులు, మనం చేసిన తప్పులు, అరే పశ్చాత్తాప పడాలండి. ఎవరన్నా జైలుకి వెళ్ళారని ఎవరో కోరుకోరు, సంకనాకి పోవాలి జీతాలని చెప్పి ఎవరో కోరుకోరు. అలా కోరుకుంటున్నారు అంటే వాళ్ళు సమాజానికి ఎంతో కొంత చెడు చేశారు, సమాజం మీద తప్పుడుగా ప్రవర్తించారు, చెలరేగిపోయారు, అసహించుకునేలా చేసుకున్నారు. ఇవి కదా ఈ క్వాలిటీస్ కానీ ఎవరికైనా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్గానే అంటారు. అందుకని నీ కర్మ ఇలా కాలిపోయింది అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు, జోగి రమేష్ మీద విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోలు కోకొల్లలు వచ్చేసినాయి. అంటే జోగి రమేష్ అసలు ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు ఇతను అరెస్ట్ అవుతాడు? వైఎస్ఆర్సీపీలో కొంతమంది పేర్లు జనసేన వాళ్ళకి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేరు ఆ పేర్లు వింటేనే. కొడాలి నాని గారని, ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే జనసేన వాళ్ళకి, అలాగే జోగి రమేష్ గారు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అలాగే జనసేన వాళ్ళకి కూడా. ఎందుకంటే కంబైన్డ్గా తిట్టేవారు వీళ్ళు, వాళ్ళిద్దరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారిని వదిలేవారు కాదు, పవన్ కళ్యాణ్ గారిని వదిలేవారు కాదు, లోకేష్ గారిని వదిలేవారు కాదు, లేకపోతే ఇంతకుముందు సీనియర్ మంత్రుల్ని వదిలేవారు కాదు. ఇష్టం వచ్చినట్లుగా ఇంకా పడిపోవడమే కదా. అసలు నోరు పెట్టుకు పడిపోవడమే, అమ్మన బూతులు తిట్టడమే. ఊరే పోరా పంది ఇది అది అని ఎలాంటివి కోకొల్లలు ఉంటాయి జోగి రమేష్ వీడియోలు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మాట్లాడడానికి ఎవరు లేరట. జైల్లో పరిస్థితి బిక్కుమంటూ ఆ 4 గోడల మధ్య భగవంతుడా ఇప్పుడు తలుచుకుంటున్నాడట ఆయన. ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటున్నాడట మనసులోని. పవన్ కళ్యాణ్ గారు ఓకే తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు చేశాను, చంద్రబాబు క్షమించాలి. లోకేష్ని తిట్టాను, లోకేష్ క్షమించాలి. ఇలాగని మనసులో అనుకునే పరిస్థితి వచ్చేసిందంటూ ట్రోల్ అవుతున్న అంశాలు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మగ్గుతున్న జోగి రమేష్ గొంతెమ్మ కోరికలంటూ ప్రచారం. జైలు అధికారులను చిరాకు పెడుతున్న జోగి అట. జైల్లో సౌకర్యాలు సరిగ్గా లేవు అంటూ గగ్గోలు పెడుతున్నాడట. ఏంటి సౌకర్యాలు అంటే మనం విహారయాత్రలకు వెళ్ళామా? ఎందుకు ఇచ్చేస్తారు సౌకర్యాలు? అరే మాజీ సీఎం స్థాయి వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు ఆయన వయసునన్నా దృష్టిలో ఉంచుకుని ఆయన ఏవో కొన్ని అడిగాడు. హాట్ వాటర్ ఇవ్వండో, లేకపోతే మంచి భోజనం ఇంటి దగ్గర నుంచి రావాలి, నాకు హెల్త్ బాగోదు, నాకు ఒక ఫ్యాన్ ఉండాలి, లేకపోతే నాకు ఒక పేపర్ ఉండాలి అంటే నీకు ఎందుకు ఇచ్చేస్తారు? నువ్వేం ఉద్ధరించడానికి వెళ్ళావు? వీటితో పాటు నీకు వాళ్ళు కావాలా, పైనుంచి దేవకన్యలు దిగి రావాలని వాళ్ళ పేర్లు ఇళ్ళు అన్నీ చూసి ఎంత సెటరికల్గా మాట్లాడేవారండి. జోగి రమేష్ తక్కువేమైనా మాట్లాడా? రాయ్ చంద్రబాబు రారా పోరా, నీ కొడుకు ఆడెలాంటి వాడు, పవన్ కళ్యాణ్ ఏదో పావలా కళ్యాణ్, ఒకటి కాదు రెండు కాదు కదా, మళ్ళీ అవన్నీ రిపీట్ చేసుకుంటూ ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం? ఇవన్నీ నిజాలు కదా. ఎవరైనా అబద్ధాలు చెప్పారా? అవన్నీ తప్పుడు ప్రచారాలా? ఎవరైనా బోధన చెల్లారా? ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారా? మీ వీడియోలే నెటిజన్లు పెట్టి మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బాగా తీరిందా అని ఏం చెప్పగలం? దానికి సమాధానాలు చెప్పే పరిస్థితి లేదు. ఇక తనకు వేడి నీళ్ళు కావాలంటూ మారాన్ చేస్తున్నాడట. చలికి సరైన దుప్పట్లు కూడా ఇవ్వలేదంటూ వస్తున్న ప్రచారాలు మనం వెళ్ళి లోపలికి చూడలేదు. బయటకు వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కటిక నేల మీద పడుకో అంటున్నారట. కప్పుకోవడానికి ఏదో దుప్పటి, అదే గొంగళ లాంటిది అంటారు కదా, ఎక్కువ నేను జైలు భాష చెప్తున్నాను, గొంగలు ఏదో ఇచ్చారండి. దిండి కూడా ఇవ్వడం లేదంటూ జైలు అధికారులతో వాగ్వాదం చేశాడట. ఇక చికెన్, మటన్, నెల్లూరు చేపల పులుసులు కావాలంటూ అడుగుతున్నాడట. నెల్లూరు చేపలకు చాలా ఫేమస్. నెల్లూరు చేపల పులుసులు కావాలట, చికెను మటను కావాలని. ఇప్పుడు ఆయన పాపం ఉంటుంది కదా, పంచభక్ష పరిమాణాలతో తినేవారు. ఏది కావలిస్తే అది, విందులు వినోదాలు. ఒకవేళ వెళ్ళిన వ్యక్తి కదా, ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయి ఏవో సాంబార్ అన్నం పెడతానో, లేకపోతే ఇంకొక పప్పు అన్నం పెడతానో, రసం పెడతామనో, లేకపోతే ఏవో కూరగాయలు వండి పెడతామనో, అందరితో పాటు మీకు పెడతామంటే సహించదు కదా, తినలేరు కదా, అలవాటైపోయిన ప్రాణం కదా, నాలికి లాగుతుంటుంటుంది కదా. అందుకే నేను నెల్లూరు ఆ పరిసర ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళి నేను చేపలు బాగా తింటాడంట. ఈయన వస్తున్న టాకు తిన్నాడో లేదో మనం చూడలేదు, కానీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమట. మరి చేపల పులుసు కావాలంటున్నారట, మటన్ కావాలంటున్నారట. మంచి స్పైసీగా ఉంటుంది. నెల్లూరు ఫుడ్ అద్భుతం, నాన్ వెజ్ ఎరగదీసేస్తుంది. చికెను, నాటుకోళ్ళు ఇవన్నీ కూడా నెల్లూరు చాలా ఫేమస్ కాబట్టి సరే నెల్లూరులో పెట్టారు, ఇవన్నీ మనకు దొరుకుతాయి అనుకున్నారట. అవి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక సాక్షి న్యూస్ పేపరు, సాక్షి ఛానల్ చూడాలని జైలు అధికారులతోటి
ఆయన అడుగుతున్నారని. పోనీ సాక్షి పేపరు, ఏదో పేపరు, ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తున్నాడు, ఈనాడు ఏం చేసి తెలుసుకోవాలి కదా. ఆ పేపర్ అడుగుతున్నారట. జోగితో జైల్లో మరి ఎవరు చూసారో ఎవరు చేయలేదు, ఏదేదో పనులు చేయిస్తున్నారట. అవి కడిగిస్తున్నారట, ఇవి కడిగిస్తున్నారట. ఇంక నేను మాట్లాడలేను ఇంక అవన్నీ కూడా. ఎందుకంటే మనం చూడండి ఎవరో అన్నది జరుగుతున్న మాత్రమే నేను చెప్తున్నాను. అవి కడిగిస్తున్నారట, ఇవి కడిగిస్తున్నారు, పనులు చేయిస్తారండి. జైల్లో పనులు చేయిస్తారు, కూర్చోబెట్టి మేపరు, ఏదిగా వస్తే అది ఇవ్వరు. సరే ఇంటి భోజనం అంటారా, ఇంటి భోజనం ఏదో చెప్పిస్తే అదేదో చెక్ చేసేస్తారు. కానీ మరి ఈయనకి ఆ ఫెసిలిటీ ఇచ్చారో లేదో తెలియదు. మాజీ మంత్రి అయినప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వరు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఇలా ఉంటే ఏమన్నా చూస్తారేమో కొద్దిగా. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు జైలుకి వెళ్ళినప్పుడు. ఆ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, మంచాలకు ఇంచాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు వల్లభనేని వంశీ మనం చూస్తున్నాం, ఎంతలాగా అయిపోయాడు ఆయన మనిషి. అసలు వల్లభనేని వంశీని ఎవరైనా పోల్చుకోగలరా? జైలుకి వెళ్ళే ముందు, జైలు నుంచి వచ్చిన తర్వాత అని మొత్తం పీక్కుపోయాడు, షేడ్ అయిపోయాడు మొత్తం. అయినా ఇంకేమి అసలు పోర్చుకోలేము. ఒక ముసలి వ్యక్తిలా తయారైపోయాడు అతను. అంత ఏజ్డ్ ఏం కాదు వల్లభనేని వంశీ. సో అక్కడ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. వల్లభనేని వంశీ కూడా ఇబ్బందులు పడ్డాడు. నాకు పడుకోవడానికి ఇవ్వట్లేదు, నాకు దిండ్లు ఇవ్వలేదు, నాకు పరుపులు ఇవ్వలేదు, నాకు టీవీలు ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. మనకి ఏం ఇవ్వాలో అదే ఇస్తారు, అంతకుమించి ఇమ్మంటే ఇవ్వరు. మన గొంతమ్మ కోరికలు కోరితే అవ్వదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక రెడ్ బుక్లోని మొదటి పేజీలోనే జోగి రమేష్ పేరు. ఇక జోగి రమేష్ను చిత్రహింసలు పెడుతున్నారంటూ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన. ఎప్పుడైతే ఈయనకి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదో, పడుకోవడానికి ఇవ్వట్లేదో, జోగి రమేష్ని చిత్రహింసలు పెడుతున్నారు. నిన్న భాస్కర్ రెడ్డి మనం చూసాం వీడియో, ఆయన 3rd డిగ్రీ చేశారట. మరి ఈయన ఏం చేశాడు లేదా ఇంకా మరి మేజిస్ట్రేట్ ముందుకు రాలేదు. జోగి రమేష్ కూడా ఖచ్చితంగా అవుతుంది. తమ స్టైల్లో వాళ్ళు విచారణ చేస్తారు, కక్కిస్తారు, మొత్తం కక్కిస్తారు. అందులో అయితే వదిలి పరిస్థితి ఎల్లకవే పోవాలండి, జైలుకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ. వెళ్ళేవంటే ఇంకా వాళ్ళకి సరెండర్ అయిపోవాల్సిందే. వాళ్ళు ఏం చెప్తే అది బుద్ధిగా. చిన్నప్పుడు మనం చదువుకునే రోజులు ఉంటే చూసారా, మంచి స్టూడెంట్ బుద్ధిగా టైం టు టైం వెళ్ళి సార్ చెప్పిన పాఠాలన్నీ కూడా చక్కగా విని దాన్ని మనం మళ్ళీ మేధోమథనం చేసుకుంటే అద్భుతంగా పరీక్షలు రాసి ఎలా ఉత్తీర్ణం అవుతామో, జైలుకి వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు చెప్పిన అధికారులది మనం బుద్ధిగా వినేసి అన్ని నిజాలు చెప్పేసామనుకోండి, పర్వాలేదు, కొంతవరకు సేఫ్. అయ్యో పాపం అన్నీ చెప్తున్నాడు కదా అని. లేదు అంటే తబలా వాయించేస్తారు, ఇంకా అందులో ఎటువంటి డౌటు లేదు. సో అదే పరిస్థితి ఉంటుంది అని. ఇక జగన్ హయాంలో అనేక అవతవకలు పాటుపడ్డారంటూ ఆరోపణలు జోగి రమేష్ మీద. ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ను దూషించిన నోరు. ఎవరిని లెక్క చేయకుండా రెచ్చిపోయాడు. చంద్రబాబును సైతం అరే ఒరే అంటూ మాట్లాడాడు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళడం, రారా చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడడం టీడీపీకి బాగా టార్గెట్ అయ్యాడు. ఇక వల్లభనేని, కొడాలి తర్వాత జోగి రమేష్ కూడా ఆ జాబితాలోనే. నోరు అదుపులో పెట్టుకోకపోతే జోగికి పట్టిన గతే ఎవరికైనా అంటూ నెటిజన్లు విపరీతంగా పోస్టులు పెడుతూ ఆయన జైల్లో ఏం చేస్తున్నాడు, ఆయన ఏం పని చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి, అసలు ఆయన ఏం తింటున్నాడు, ఏం అడుగుతున్నాడు, మొత్తం పుంకాలుగా కథలుగా రోజుకి ఒక వార్త వస్తూనే ఉంది. మరి ఇన్ని కష్టాలు పడిపోతున్న ఆ జోగికి ఇదేం కర్మరా బాబు అనకపోతే ఏమంటారు? ఏవేవో కడిగిస్తున్నారట, ఏవేవో తుడిపిస్తున్నారట, ఏవేవో పనులు చేయిస్తున్నారట. చెయ్యాలి. కర్మ కాలిపోతే ఎలా ఉంటుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇలాంటి సందర్భాలు అంటున్న నెటిజన్లు.